సో హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నా పేరు అర్జున్ వెల్లపు. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం మాట్లాడుకునే టాపిక్ వచ్చేసి హాస్పిటల్లో జరిగే మోసాలు అన్నమాట. మనం చాలామంది బయట స్కాములు చేయడం కానీ మోసాలు చేయడం కానీ చాలామంది చూసుంటాము, చాలామందికి తెలుసుంటుంది. కానీ కొత్తగా ఈ హాస్పిటల్లో జరిగే మోసాలు చాలా దారుణంగా చేస్తున్నారు. కాబట్టి మనం దాని గురించి మాట్లాడుకోబోతున్నాం. ఇది అసలు మనం చాలా బాధాకరంగా మనం ఫీల్ అయ్యే విషయం. ఒక డాక్టర్ని నమ్మి మనం హాస్పిటల్కి పోతాం. మనం ప్రాణాలను రక్షించుకోవడానికి మనం సప్పు చేసి ఎక్కడికైనా వడ్డీకి తెచ్చుకొని అయినా సరే మనం పెట్టుకొని వెళ్తాం హాస్పిటల్కి. కానీ అలాంటి హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ప్రాణాలు కాపాడే డాక్టర్లే మనకి ఇలా మోసాలు చేస్తారనేసి మనం ఎక్స్పెక్ట్ చేయలేం. అలాంటిది ఒక దైవ వృత్తిలో ఉండి దేవునిగా పిలువబడే డాక్టర్లే ఇలా మనలాంటి సామాన్యులకు మోసం చేస్తే మన పరిస్థితి ఏంటి, మనం ఎవరు చెప్పుకోవాలి. అలాగే ఇది మాకే జరిగింది సంఘటన, అందుకే మీ అందరికీ షేర్ చేసుకుంటున్నాను. మీరు కూడా కొద్దిగా జాగ్రత్తగా ఉంటారు అనేసి. ఎలా జరిగింది ఏంటి అనేది ఈ వీడియో పూర్తిగా చూడండి, మీకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. సో రీసెంట్గా మేము ఒక హాస్పిటల్కి వెళ్ళాము చిన్న బాబుని తీసుకుని. అక్కడి నుంచి తిరుపతి ఒక హాస్పిటల్లో జాయిన్ చేయండి అని చెప్పారు. ఇక్కడ నుంచి అక్కడికి రెఫర్ చేశారు. సరే అని చెప్పేసి అక్కడికి వెళ్ళడం జరిగింది. అక్కడ ఫస్ట్ ఏం చేస్తారంటే వీళ్ళు ఎవరిని టార్గెట్ చేస్తారంటే కామన్ మ్యాన్స్ని, పూర్ పీపుల్స్ని, విలేజ్ నుంచి వచ్చిన వాళ్ళని టార్గెట్గా పెట్టుకొని వీళ్ళు ఇట్లా మోసం చేయడం జరుగుతుంది. ఎందుకు అంటే సిటీలలో ఉన్న వాళ్ళకి చాలా నాలెడ్జ్ ఉంటుంది, అన్నీ తెలుసుంటాయి. కాబట్టి వాళ్ళని అంత ఈజీగా మోసం చేయడం జరగదు. సో మనలాంటి విలేజ్ పీపుల్స్ అయితే ఏం చెప్పినా నమ్మేస్తాము, మనకు పెద్ద ఏం తెలియదు అనే ఒక ఉద్దేశంతో మనల్ని టార్గెట్ చేసి మోసాలు చేయడం జరుగుతుంది. అలాగే మాకు కూడా అయింది. సో ఎలా అయిందని చెప్తాను, పూర్తిగా వినండి. సరే అని చెప్పేసి అడ్మిట్ చేయమని చెప్పారు. అడ్మిట్ చేస్తే ఒక 5,000 మనీ వేయండి, అడ్మిట్ చేసుకుంటాం, లేకపోతే అడ్మిట్ చేసుకోమని చెప్పారు. సరే అనేసి 5,000 మనీ కొట్టేశాము. 5,000 మనీ కొట్టిన తర్వాత వాళ్ళు ఏం చెప్పారంటే మాకు మనీ రాలేదు, మీరు చూసుకోండి, మళ్ళీ 5,000 మనీ వేస్తేనే మిమ్మల్ని మేము జాయిన్ చేసుకుంటాం, లేదంటే మీరు వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి చెప్పడం జరిగింది. లేదంటే మాకు సక్సెస్ఫుల్గా పడింది, కావాలంటే ఫోన్పే అని చూపించాము, మనీ ఫోన్లో చూపించాము, మీరు చెక్ చేయండి అంటే లేదంటే మేము చెక్ చేసాము, మాకైతే మనీ రాలేదు, మీరు ఇక్కడ ఉండాలంటే మనీ మాకు పే చేస్తేనే మీరు ఉండగలుగుతారు, లేదంటే మీరు వేరే హాస్పిటల్కి వెళ్ళిపోండి అనేసి వాళ్ళు గట్టిగా మాట్లాడడం జరిగింది. సరే మాకు ఇంక చేసేది ఏం లేక చాలా సీరియస్ ఉన్నది బాబుకి, వేరే సీరియస్ కండిషన్లో వెళ్ళాము. సో వేరే ఆప్షన్ ఏం లేకుండే అప్పటికి ఎంతో కష్టపడి ఆ మనీ వేరే వాళ్ళ దగ్గర తీసుకొని అప్పు చేసి మేము వెళ్ళడం జరిగింది. ఆ టైంకి ఐసీ బాక్స్లో పెట్టుకోవడం తీసుకెళ్ళాం బాబుని బాక్స్లో పెట్టించుకోవడానికి. సరే అట్లా వెళ్ళిన తర్వాత సరే అని చెప్పేసి మళ్ళీ 5,000 కొట్టాము. కొట్టిన తర్వాత సరే జాయిన్ చేసుకున్నారు. 2 days అయిపోయింది. రిటర్న్ వచ్చే ముందు డబ్బులు కట్టించుకున్నారు. సో తీరా ఇంటికి వచ్చి చూస్తే మాకు మనీ అక్కడికి వెళ్ళినట్టు చూపిస్తుంది. చాలామంది అడిగాము, లేదు వాళ్ళ అకౌంట్లో పడిపోయినాయి, మీకు మోసం చేశారని చెప్పడం జరిగింది అనమాట. ఇదేంటబ్బా ఇట్లా మోసం చేస్తున్నారని చెప్పేసి మళ్ళీ మేము ఫోన్ చేసాం, సార్ మాకు ఇట్లా మనీ రిటర్న్ రాలేదు, మీరే మాకు ఇట్లా చెప్పారు కదా 24 hours తర్వాత వస్తాయి అనేసి, కానీ మాకు ఇంకా రాలేదంటే 24 hours వెయిట్ చేయండి అని చెప్పేసి మళ్ళీ చెప్పారు. అట్లానే జరిగింది. సరే అండి 48 hours అయిపోయింది, రాలేదు సార్, మాకు ఇంకా మనీ రాలేదని చెప్పేసి వాళ్ళు అన్నారనమాట. మేము కూడా చెప్పాం, సార్ మాకు మనీ రాలేదు అంటే, లేదండి మాకు కూడా రాలేదు, కావాలంటే మీరు బ్యాంక్ స్టేట్మెంట్ తీసుకురండి, ఒక 15 days బ్యాంక్ స్టేట్మెంట్ తీసుకొస్తే మేము చెప్తామని చెప్పారు. సరే అని చెప్పేసి మళ్ళీ డబ్బులు ఛార్జీ పెట్టుకొని ఇక్కడ నుంచి తిరుపతి వరకు వెళ్ళి ఒక 15 daysకి బ్యాంక్ స్టేట్మెంట్ తీసుకెళ్ళాము.
అక్కడికి వెళ్ళిన తర్వాత తీరా ఏం చేశారు, ఇది కాదు 1 మంత్ స్టేట్మెంట్ తీసుకురండి, దాన్ని చూసి చెప్తాము, ఒకవేళ పడకపోతే అప్పుడు మేము రిటర్న్ మనీ వేస్తామని చెప్పారు మళ్ళీ మాకు. సరే అని చెప్పేసి మళ్ళీ వచ్చాము. 1 మంత్ స్టేట్మెంట్ తీసుకెళ్ళాము. మళ్ళీ వెళ్ళిన తర్వాత లేదు మాకు మీ మనీ అయితే రాలేదు, ఒకవేళ మీ మనీ మాకు కానీ వస్తే మేము రిటర్న్ మీకు పంపిస్తాము, సో మీరు ఇంకా వెళ్ళండి అని చెప్పేసి మమ్మల్ని కొంచెం గట్టిగా మాట్లాడి భయపెట్టే విధంగా మాట్లాడేసి పంపించేశారు. ఎందుకంటే కామన్ పీపుల్స్ కదా, మనకి ఎటువంటి సపోర్ట్ లేదు, మనం ఏం మాట్లాడినా అక్కడ వర్కౌట్ అవ్వదని చెప్పేసి మేము భయపడి వెనక్కి వచ్చేసాం. తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత మేము మాట్లాడడం జరిగింది, సార్ మాకు ఇంకా రాలేదు, మనీ వేస్తున్నారు మీరు వేయలేదనేసి. మనీ బేసికల్గా ఒకటి ఆలోచించాలి, మనలాంటి పూర్ పీపుల్కి మనీ అనేది చాలా వాల్యుబుల్ అయింది, చాలా విలువైనది. ఎందుకు అంటే దానికోసం ఎంతో కష్టపడితే కానీ ఆ మనీ మనకు అందదు. దానికోసం మా అమ్మ చాలా కష్టపడింది, చాలా మంది దగ్గర పోయి అడిగితే కానీ ఆ మనీ మాకు దొరకలేదు ఆ టైంకి. సో మేము దానికోసం చాలా ఇబ్బందులు పడి తీసుకెళ్ళాము. 5,000 మనీ అప్పటికైతే పోయినట్టే. 5,000 కదా మీరు ఎందుకు ఇంత చేస్తున్నారంటే, అంటే చాలా వాల్యుబుల్ అయింది మాకు. ఆ 5,000 మనీతో మేము 2 months మా ఫ్యామిలీని గడుపుకోవచ్చు అనమాట, అంత విలువైంది. సో ఆ విలువ మాకు తెలుసు. సో దాన్ని మేము ఎలాగైనా సరే మళ్ళీ మాకు రిటర్న్ వచ్చేలా చేసుకోవాలని చెప్పేసి అంత కష్టపడి ట్రై చేసాము. తర్వాత వాళ్ళు మీరు ఎవరికైనా చెప్పుకోండి మీ మనీ అయితే ఏమని చెప్పేసి బెదిరించడం జరిగింది. తర్వాత మేము ఒకటే కాల్ చేస్తుంటే అప్పుడప్పుడు. ఇంకా తర్వాత మేము ఒక కానిస్టేబుల్ దగ్గరికి వెళ్ళి, సార్ ఇట్లా మా మనీ తీసుకొని మాకు ఇట్లా మోసం చేశారు, మీరు ఒకసారి ఫోన్ చేసి అడగండి అంటే, తర్వాత ఆయన మాట్లాడిన తర్వాత వాళ్ళు సార్ మాకు మనీ ఇంకా రాలేదు, వస్తే నేను వేస్తానని చెప్పేసి వాళ్ళకి చెప్పడం జరిగింది. వేసిన తర్వాత అలా మాట్లాడిన తర్వాత ఒక 1 monthకి మాకు మళ్ళీ 5,000 మనీ రిటర్న్ వేశారనమాట. 1 month తర్వాత అట్లా మోసాలు మనలాంటి కామన్ పీపుల్ని, పల్లెటూరు వాళ్ళని చాలా ఈజీగా మోసాలు జరుగుతాయి హాస్పిటల్స్లో. సో మీకు కూడా ఇలా జరగకుండా ఉండాలి అంటే, ఒకవేళ ఇలా జరిగినట్లయితే మీరు వెంటనే బ్యాంక్ స్టేట్మెంట్ చూపించండి అనేసి మీరు అడగండి. అప్పుడు మీకు ఇట్లాంటివి జరగకుండా ఉంటాయి. ఖచ్చితంగా మీరు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మా లైఫ్లో జరిగింది, ఇట్లా మాకే చేసింటే ఇంకా ఎంతమందికి ఇట్లా చేస్తుంటారు అనేసి ఆలోచిస్తేనే చాలా బాధగా ఉంది. మనం ఎన్నో కష్టాలు పడి ఎన్నో బాధలు పడి హాస్పిటల్కి వెళ్ళి వాళ్ళు దేవుళ్ళుగా మొక్కి వాళ్ళకి మన ప్రాణాలని కాపాడుతారని ఒక నమ్మకంతో మనం అక్కడికి పోతే వాళ్ళే మనల్ని ఇట్లా మోసం చేస్తే చాలా బాధ అనిపిస్తుంది. సో దయచేసి మీరందరూ కూడా జాగ్రత్తగా ఉండండి. ఇలాంటివి జరిగినప్పుడు కొంచెం కేర్ఫుల్గా అన్నీ కనుక్కొని కొంచెం జాగ్రత్తగా ఉంటారనేసి నేను కోరుకుంటున్నాను. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే బెల్ గన్ కూడా క్లిక్ చేయండి. దయచేసి ప్లీజ్ నాకు సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ నాకు చాలా అవసరం. ఇప్పుడు మీ సపోర్ట్ ఉంటే నేను ఏదన్నా కొంచెం నా ఫ్యామిలీకి వెళ్ళిపోవడానికి సపోర్ట్గా ఉంటుంది. సో దయచేసి మీరందరూ నాకు హెల్ప్ చేస్తారని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. మళ్ళీ మంచి వీడియోతో నేను ముందుకు వస్తాను. లవ్ యూ ఆల్. జై హింద్.